హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు 29th March 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి క్యాబినెట్ అప్రూవ్స్ ఇంక్లూజన్ ఆఫ్ కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్ అనమాట, బీహార్. ఎందులో అంటే పిఎం కృషి సించాయి యోజన ఉంటుంది కదా, యాక్లరేటెడ్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ 2015-16లో తీసుకొచ్చాం కదా. ఇందులో మనకి బీహార్కి చెందిన కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్ని ఇందులో ఒక భాగంగా తీసుకొచ్చారనమాట. సో క్యాబినెట్ అప్రూవ్స్ ఇంక్లూజన్ ఆఫ్ కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్ బీహార్ ఇన్ పిఎం కృషి సించాయి యోజన. సో దీనికోసం 6,282 crores పెట్టారనమాట. నెక్స్ట్ మనకి సోర్సెక్స్ ఇండియా 2025 ఇనాగరేటెడ్ ఎట్ యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది కదా, న్యూఢిల్లీలో, 3rd edition అనమాట. సో ఇదేంటి అంటే ఇక్కడ మనకి ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఇంకా మనకి వేరే కంట్రీస్ బయర్స్ అందరూ కూడా ఒక్క దగ్గర పార్టిసిపేట్ అయ్యే ఒక ఈవెంట్ అనమాట. దీన్ని మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహిస్తుంది. సో ఇండియన్ ఎక్స్పోర్టర్ టు ఎంగేజ్ విత్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ సోర్సెక్స్ ఇండియా 2025 న్యూఢిల్లీలో 3rd edition. నెక్స్ట్, పంజాబ్ గవర్నమెంట్ ప్లాన్స్ టు డెవలప్ జాజిగార్ బాచూలి వైల్డ్ లైఫ్ సాంచురీ యాజ్ ఫస్ట్ లియోపార్డ్ సఫారీ డెస్టినేషన్. లియోపార్డ్ సఫారీస్ కోసం లియోపార్డ్ సఫారీ డెస్టినేషన్గా మనకి పంజాబ్ గవర్నమెంట్ జాజిర్ బచూలి వైల్డ్ లైఫ్ సాంచురీని డెవలప్ చేయబోతుంది. సో మనకి ఈ లొకేషన్ ఇంపార్టెంట్. జాజూర్ బచూలి వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడుంది అంటే పంజాబ్. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ AVNL సో ఆర్మోర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకు అంటే ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ నాగ్ మిసైల్ సిస్టమ్ ట్రాక్డ్ వర్షన్. సో నామీస్ని ప్రొక్యూర్ చేయడానికి డిఫెన్స్ మినిస్ట్రీ AVNL తోటి ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఈ AVNL వీటిని ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది మాత్రం DRDO, నామీస్ని డెవలప్ చేసింది DRDO. కానీ ఇంకా ఇప్పటి నుంచి దాని ప్రొడక్షన్ బాధ్యతలు ఎవరికి అప్పగించారు అంటే AVNLకి. సో నాగ్ మిసైల్ సిస్టమ్. నెక్స్ట్ మనకి కైజన్ ఫిలాసఫీ అనేది వార్తల్లో ఉంది. ఇది ఏంటి అంటే ఒక జపనీస్ మెథడ్ అనమాట. సో మనకి డే టు డే గవర్నమెంట్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ఈ కైజన్ ఫిలాసఫీని యూజ్ చేస్తారు. సో ఈ కైజన్ ఫిలాసఫీని గుజరాత్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. సో గుజరాత్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ గార్క్ సబ్మిటెడ్ రిపోర్ట్ టు ఇంప్లిమెంట్ కైజన్ ఫిలాసఫీ. కైజన్ ఫిలాసఫీ అంటే ఏంటి అంటే కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ అనమాట. సో మనం రోజువారీ చేసే పనులలో ట్రాన్స్పరెన్సీ అనమాట. సో ట్రాన్స్పరెన్సీ పెంచేందుకు ఈ కైజన్ ఫిలాసఫీ అనేది యూజ్ అవుతుంది. సో కైజన్ ఫిలాసఫీ అంటే ఏంటి అంటే ఒక జపనీస్ మెథడ్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆపరేషన్స్లో ఇంప్రూవ్మెంట్ని కనబరచడం కోసం. నోవాక్ జోకోవిచ్ బికమ్స్ oldest man to reach ATP Masters 1000 semi-finals of Miami Open. సో నోవాక్ జోకోవిచ్ మనకి 24 గ్రాండ్ స్లామ్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి అంటే కూడా నోవాక్ జోకోవిచ్. సో నోవాక్ జోకోవిచ్ బికమ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ టు రీచ్ ATP Masters 1000 సెమీఫైనల్స్కి రీచ్ అయిన ఓల్డెస్ట్ పర్సన్ అనమాట. నెక్స్ట్ మనకి IBA సో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఉంటుంది కదా, సో దానికి చైర్మన్గా మనకి CS శెట్టి గారు అపాయింట్ అయ్యారు. ఆల్రెడీ మనకి CS శెట్టి గారు SBI చైర్మన్గా కూడా ఉన్నారు, మన తెలుగు పర్సన్ CS శెట్టి గారు. ఇప్పుడు IBA చైర్మన్గా కూడా అపాయింట్ అయ్యారు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. నెక్స్ట్, క్యాబినెట్ అప్రూవ్స్ 2% హైక్ ఇన్ DA ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో మనకి DRNS అలవెన్స్ అని ఉంటుంది కదా, సో ఎంప్లాయీస్కి ఇస్తారు కదా. సో ఈ DAని 2% హైక్ చేయబోతుంది. సో మనకి మొన్న చూసాము ఎంపీల యొక్క శాలరీస్ అనేవి హైక్ అయ్యాయి. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవ్స్ 2% హైక్ ఇన్ DA ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ DRNS అలవెన్స్. నెక్స్ట్ మనకి ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో March 20 నుంచి 27 వరకు న్యూఢిల్లీలోని 3 వెన్యూస్లో ఇవి జరిగాయి. సో హెల్డ్ అట్ న్యూఢిల్లీ 2nd edition అనమాట. అసలు 1st edition ఎప్పుడు జరిగింది అంటే 2023లో హర్యానా హోస్ట్ చేసింది. సో మనకి ఖేలో ఇండియా పారా గేమ్స్ మస్కట్ వచ్చేసి ఉజ్వల. ఇందులో 6 స్పోర్ట్స్ అనమాట. సో పారా బ్యాడ్మింటన్ కానీ, పారా స్విమ్మింగ్ కానీ ఇట్లా అవి 6 స్పోర్ట్స్. సో దీనికి థీమ్ కనుక చూసుకున్నట్టయితే
కేలేగా ఇండియా, జీతేగా మేరా ఇండియా దాని యొక్క థీమ్. సో మెడల్స్ టేబుల్, సో టాప్లో మెడల్స్ టేబుల్లో టాప్ ఎవరున్నారు అంటే హర్యానా 104 మెడల్స్, 34 గోల్డ్, 39 సిల్వర్, 31 బ్రాంజ్ అనమాట. సెకండ్ తమిళనాడు, థర్డ్ యూపీ. తమిళనాడు, యూపీ, హర్యానావి గుర్తుపెట్టుకోవాలి 104 మెడల్స్. నెక్స్ట్ మనకి తెలంగాణకి కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ మెడల్స్ టేబుల్లో 11th ప్లేస్లో ఉంది విత్ 7 మెడల్స్. 7 మెడల్స్ అంటే 4 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రోంజ్. అదే ఏపీ అయితే 10th ప్లేస్లో ఉంది, 15 మెడల్స్, 4 గోల్డ్, 8 సిల్వర్, 3 బ్రోంజ్. సో ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి స్టీవ్ వాగ్ ఫార్మర్ క్రికెటర్ అనమాట. సో అపాయింటెడ్ టు ద సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ అడ్వైజరీ బోర్డ్కి ఈయనని అపాయింట్ చేశారు. ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ అడ్వైజరీ బోర్డ్. సో రెండు కంట్రీస్ మధ్య క్రికెట్ సంబంధాలు పెరిగేటందుకు ఈ బోర్డు అనేది ఉపయోగపడుతుంది. దీనికి స్టీవ్ వాగ్ గారిని అపాయింట్ చేశారు. ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ అడ్వైజరీ బోర్డ్. యుగేన్ భారత్ మ్యూజియం అనేది న్యూఢిల్లీలో దీన్ని నిర్మిస్తున్నారు. ఒకవేళ ఇది కంప్లీట్ అయితే ఏంటి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియంగా ఇది అవతరించబోతుంది. సో యుగేన్ భారత్ మ్యూజియం. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది 1997లో ఎస్టాబ్లిష్ అయిన ఒక అసోసియేషన్. దీనికి ప్రెసిడెంట్షిప్, సో అధ్యక్ష బాధ్యతలు ఇండియా స్వీకరించబోతుంది 2025 నవంబర్లో. సో 2 ఇయర్స్ దీన్ని 2 ఇయర్స్ ఇండియా దీన్ని హోస్ట్ చేస్తుంది. సో 2025 నవంబర్లో ఈ ఇయర్ లాస్ట్ ఎండింగ్లో ఇండియా దీనికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతుంది. ఇందులో మనకి టోటల్ 23 కంట్రీస్ ఉంటాయి. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ టోటల్ 23 కంట్రీస్, ఇండియా హోస్ట్ ఫర్ 2 ఇయర్స్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్? 1997లో. నెక్స్ట్ మనకి అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇరాన్. 1 లైనర్గా గుర్తుపెట్టుకుంటే చాలు, అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ లాంచ్డ్ బై ఇరాన్. నెక్స్ట్ మనకి చైనా డాక్టర్స్ ఒకటి ఏంటి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. పంది లివర్ని మనిషికి అమర్చారు అనమాట. సో చైనా డాక్టర్స్ ఇంప్లాంట్ పిగ్ లివర్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ. సో సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంటేషన్ కరెక్ట్ చేశారు. ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ టు హంగేరీ. సో హంగేరీకి ఇండియా నుంచి బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు కదా, ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అంశుమాన్ గౌర్ గారు. అంశుమాన్ గౌర్ అపాయింటెడ్ యాజ్ ఎ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ టు హంగేరీ. సో UN ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది అసలు చైల్డ్ మోర్టాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఆ రిపోర్టు టైటిల్, సో మనకి ఒక టైటిల్ తోటి రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదా, ఆ టైటిల్ ఏంటి అంటే లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ అనమాట. సో ఏం చెప్తుంది అంటే ఇండియా అచీవ్డ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది 70% తగ్గించింది. దాంతోపాటు నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అనేది 61%కి ఇండియా తగ్గించింది అని చెప్తుంది. అండర్ 5 ఏమో 70%కి తగ్గించింది ఇండియా, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అనేది 61%కి తగ్గించింది. నెక్స్ట్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2025. దీన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇంకా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రెండు కలిసి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశాయి. ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2025 బై మోస్పీ అండ్ NSO. ఏం చెప్తుంది అంటే యాజ్ ఆన్ 31st మార్చ్ 2024 నాటికి 2109,655 మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని మనం ఇన్స్టాల్ చేశాము అని ఈ రిపోర్ట్ చెప్తుంది. హైయెస్ట్ కనుక, సో రెన్యూబుల్ ఎనర్జీ అంటేనే మనకి డిఫరెంట్ ఉంటాయి కదా, అందులో హైయెస్ట్ మనకి ఏది ఇన్స్టాల్ చేసాము అంటే విండ్, సెకండ్ సోలార్. ఎలక్ట్రిసిటీ యూటిలైజేషన్ కూడా పెరిగింది అని చెప్తుంది. సో మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 రిలీజ్ చేసింది. మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ బై ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్ 2025. టాప్ మనకి PM మోడీ గారు, 11th టైం కూడా టాప్ మోడీ గారే ఉన్నారు. సెకండ్ అమిత్ షా, థర్డ్ జయశంకర్. సో మనకి అమిత్ షా హోమ్ అఫైర్స్ మినిస్టర్స్, ఇంకా జయశంకర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 14th ప్లేస్లో ఉన్నారు. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 28th ప్లేస్లో ఉన్నారు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాని ఎవరు రిలీజ్ చేసింది? ఇండియన్ ఎక్స్ప్రెస్. టాప్ ఎవరున్నారు? మన PM మోడీ గారు ఉన్నారు, 11th టైం. సెకండ్ అమిత్ షా, థర్డ్ జయశంకర్. చంద్రబాబు నాయుడు గారేమో 14th ప్లేస్, రేవంత్ రెడ్డి గారేమో 28th ప్లేస్. సో మనకి మొన్న చూసాం కదా ఎర్త్ క్వేక్స్ అనేవి సంభవించాయి థైలాండ్ అండ్ మయన్మార్లో.
సో థాయిలాండ్ బ్యాంకాక్లో మనకి 7.3 రెక్టర్ స్కేల్ పైన నమోదైన భూకంపం తీవ్రత. నెక్స్ట్ మైనమార్ అయితే 7.7, బ్యాంకాక్లోనేమో 7.3, మైనమార్ 7.7. సో మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంటుంది కదా. సో మనకి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అంటే అందరూ పనికి వెళ్తారు కదా. సో అందులో భాగంగానే పర్ డే వేతనం అనేది 307 అనమాట. సో మన తెలంగాణ అండ్ ఏపీలో ఉపాధి హామీ పథకం అంటాం కదా. సో ఉపాధి హామీ పనులలో పర్ డేకి ఒక రోజుకి వేతనం కనుక చూసుకున్నట్టయితే 307 రూపీస్ అనమాట తెలంగాణ అండ్ ఏపీలో. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 7 రూపీస్ పెరిగింది అనమాట. సో లాస్ట్ ఇయర్ ఉపాధి హామీ పథకం చేస్తే ఒక్క రోజుకి 300 వచ్చేది, ఈసారి 307 రూపీస్ అనమాట. హయ్యెస్ట్ ఎక్కువ ఎక్కడొస్తుంది అంటే ఉపాధి హామీలో హర్యానాలో 400 రూపీస్ పర్ డేకి వస్తుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ బైసన్ ఫెస్ట్ అనమాట. ఇండియన్ బైసన్ ఫెస్ట్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఒడిస్సా. సో వన్ లైనర్గా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇండియన్ బైసన్ ఫెస్ట్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఒడిస్సా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి కరెంట్ అఫైర్స్ 29th March 2025. సో యాక్చువల్గా నా బుక్ కంప్లీట్ అయింది, అందుకే నేను ఆల్టర్నేట్గా ఈ బుక్లో రాస్తున్నాను. ఒక 3 days ఇది కంప్లీట్ అయినాక కొత్త బుక్ కొనుక్కుందామని. సో ఏప్రిల్ నుంచి న్యూ బుక్లో స్టార్ట్ చేయొచ్చు అని. సో ఇది 29th March 2025 ఒక కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.